తెలుగు ఫోక్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన పేరు ఈశ్వర సాయి, మాధురి రాథోడ్. గత కొన్ని రోజులుగా వీరిద్దరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ వ్యవహారం మరింత పెద్ద చర్చగా మారింది. అయితే ఇప్పుడు ఈ వివాదం కేవలం సోషల్ మీడియా వరకే పరిమితం కాకుండా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం, ఆ తర్వాత ఈశ్వర్ సాయి వరుస వీడియోలతో స్పందించడం ఆసక్తికరంగా మారింది. అసలు ఈ వివాదం ఎలా మొదలైంది? వేములవాడలోని రెడ్డి భవన్ లో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఒకే గదిలో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య అక్కడికి వెళ్ళినట్లు, ఆ తర్వాత అక్కడ వాగ్వాదం జరిగినట్లు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై భిన్నమైన వాదనలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. దీంతో అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయంపై నెటిజన్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ వ్యవహారంపై మొదట ఈశ్వర్ సాయి స్పందిస్తూ తనకు మాధురి రాథోడ్ తో 4-5 ఏళ్లుగా పరిచయం ఉందని, వ్యక్తిగత, కుటుంబ, బిజినెస్ ఒత్తిళ్ల సమయంలో మాధురి తనకు మానసికంగా తోడుగా నిలిచిందంటూ ఆయన వివరించారు. అయితే తమ మధ్య స్నేహం, భావోద్వేగ అనుబంధం తప్ప మరేమీ లేదని, తాము ఎప్పుడూ హద్దులు దాటలేదంటూ ఆయన చెప్పినట్లు తాజా రిపోర్ట్లు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు ఈశ్వర్ సాయి తాజాగా మరో వీడియో విడుదల చేసి మాధురి రాథోడ్ కు క్షమాపణలు చెప్పారు. తన పరిస్థితి, ఆ సమయంలో జరిగిన పరిణామాల కారణంగా ఆమెకు ఇబ్బంది కలిగిందని భావిస్తూ సారీ చెప్పిన ఆయన సోషల్ మీడియాలో ఎవరికిష్టం వచ్చినట్లు కథనాలు రాయడం ఆపాలని కూడా కోరారు. మాధురి చాలా మంచి వ్యక్తి అంటూ ఆమెను తప్పుగా అర్థం చేసుకోవద్దని ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ వివాదంలో మరో కీలక పరిణామం మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించడం, తనపై దాడి చేశారని, అసభ్య పాదజలంతో దూషించారంటూ ఆరోపిస్తూ మాధురి రాథోడ్ వేములవాడ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని, దాంతో తన పరువుకు భంగం కలిగేలా తప్పుడు ప్రచారం జరుగుతుందని ఆమె ఫిర్యాదులో పేర్కొంటున్నట్లు వార్తా కథనాలు చెబుతున్నాయి. మరోవైపు తన ఫోన్ కూడా తీసుకెళ్లినట్లు మాధురి ఫిర్యాదులో ఆరోపించినట్లు కొన్ని మీడియా సంస్థలు రిపోర్ట్లు రాశాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈశ్వర్ సాయి భార్య శరణ్యతో పాటు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ పోలీసులు తెలిపినట్లు వన్ ఇండియా రిపోర్ట్ చేసింది. అయితే ఫిర్యాదులో చేసిన ఆరోపణలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే మాధురి రాథోడ్ కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ తనపై జరుగుతున్న ట్రోలింగ్ వివాదంపై మాట్లాడారు. మంచి కంటెంట్ చేసినప్పుడు పెద్దగా స్పందించని సోషల్ మీడియా వివాదాలు వచ్చినప్పుడు మాత్రం భారీగా స్పందిస్తుందని ఆమె వ్యాఖ్యానించినట్లు తాజా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుతం రెండు వైపుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఈశ్వర్ సాయి తన తప్పును అంగీకరిస్తూ మాధురికి క్షమాపణ చెప్పడం ఒకవైపు, మాధురి పోలీసులను ఆశ్రయించి తనపై దాడి, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందని ఆరోపించడం మరోవైపు కనిపిస్తుంది. అదే సమయంలో గతంలో ఈశ్వర్ సాయి ఇచ్చిన వివరణలో మార్పులు ఉన్నాయని కొన్ని మీడియా కథనాలు కూడా పేర్కొంటున్నాయి. కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి వీడియోను, ప్రతి పోస్ట్ ను నిజమని నమ్మడం కంటే పోలీసుల దర్యాప్తులో బయటకు వచ్చే అధికారిక వివరాల కోసం వేచి చూడటం మంచిది. మొత్తానికి ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఒకవైపు వైరల్ వీడియోలు, మరోవైపు క్షమాపణలు, ఇంకోవైపు పోలీసుల ఫిర్యాదు. దానికి తోడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చతో ఈ వివాదం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ కేసులో పోలీసులు దర్యాప్తు తర్వాత అసలు ఏ విషయాలు బయటకు వస్తాయి, ఈ వివాదానికి ఎలాంటి ముగింపు వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.